అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అందరూ ఆవిచ్చే పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదే డిస్కషన్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశం అన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మేము ఆలోచించినది ఏమంటే 151 సీట్లు ఉన్న మనము 11 సీట్లకు ఎలా పడిపోయాం, 23 సీట్లు ఉన్న టీడీపీ 164 కూటమి ఎలా రాగలిగింది? ఫస్ట్ దీని అంతర్మదనంలో మేము మాట్లాడుకున్న విషయాలు. దీంట్లో అంతా వెలికి తీస్తే బయటకు వచ్చేస్తే ముందుకు ఏమొచ్చిందంటే ఎన్నికల ముందు వీళ్ళు అలివిగాని హామీలు అబద్ధాలు చెప్పి వచ్చారు అన్నది ఒకటి, పోలీసులు వాడుకున్నారనేది ఒకటి, డబ్బు పంపిణీ చేశారు అన్నది ఒకటి. ఇది ప్రజా తీర్పు కాదు, ప్రణాళిక తీర్పు అన్నది ఒకటి బాగా బయటికి మేము తేల్చుకున్నాం మా సమావేశంలో కానీ మేము మాట్లాడుకోవడంలో కానీ. ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముందుకు వెళ్తున్నారు అనే అంశాలను మనం ముందు తీసుకుంటే, ప్రధానంగా టీడీపీ పార్టీ ప్రజలకు వచ్చినప్పటి నుంచి అబద్ధాలు చెప్పొచ్చారు, సొంత లాభాల కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు అనేది వాస్తవమే. ప్రజల సమస్యలందరినీ వదిలిపెట్టేసి ప్రభుత్వము మేము ప్రజల సమస్యల మీద ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టి మేమంతా చేస్తున్నదే కార్యక్రమాలు. ఇది దీంట్లో ఏమేమి చేస్తున్నాం మనం చూసుకుంటాం ఒకసారి. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో మద్యము ఇష్టానుసారము వీధి వీధికి, వాడవాడకు, వార్డుకు, ప్రతి ఒక్క ఇంటికి మద్యం షాపులు, బెల్ట్ షాపులు, గంజాయితో పిల్లలు విద్యార్థులు దీనిలో గబ్బు పట్టించుకునే పరిస్థితి వచ్చింది. విచ్చలవిడిగా దీని మీద మేము అజిటేషన్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. ఇసుక దందా, ఇసుకలో దాదాపు 1500 రూపాయలకు దొరికే ఇసుక ఈ రోజు 5000 రూపాయలు అయింది. ఇల్లు కట్టుకునే వారికి ఏమైపోయిందంటే ఇసుక కలగా మారిపోతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దీని మీద మేము పోరాడుతున్నాం. కరెంటు బిల్లులు అంటారు. గతంలో కరెంటు బిల్లులు ఏం చెప్పారు? ఎన్నికల ముందు, ప్రణాళిక ముందు కరెంటు మేము దీన్ని తగ్గించే ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు డబల్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ 3 ఇంతలు పెరిగిపోయి ప్రజల మీద విపరీతమైన భారం పడే పరిస్థితి వచ్చింది. దీని మీద మేము పోరాడుతున్నాం. ఇప్పుడు అదే విధంగా పెట్రోల్, డీజిల్ మనం గతంలో వీళ్ళు చెప్పాం పెట్రోల్ అది అయిపోయింది, సమస్య కొంచెం వారం 10 రోజులు ఉండేది, అది ముందుకు వచ్చేసింది. డిఎస్సి చెప్పారు. డిఎస్సి గురించి వీళ్ళు ఏం చెప్పారు? వచ్చిన 6 నెలలలో మేము డిఎస్సి అయిపోతుంది, దాని నోటిఫికేషన్ ఇస్తామన్నారు. శ్రీకాంత్ గారు ఇప్పుడు వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఏం చెప్పారన్నది ఎన్నికల ముందు ఆ ప్రచారంలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కోపమట, ప్రజల మీదకి ఆయన కోపమట, ఆయన అసలు బయటికే రాడట, ఎన్ని పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వర్కౌట్ కాదు అన్నది. ఇప్పుడు ఒకటి, మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, మేము ప్రతిపక్షంలో ఉండలేదు, ప్రజల పక్షాన ఉండి నిలబడుతున్నాం. మాకు ప్రజలంటే కోపం గానీ, ప్రజలంటే ఇదిగా ప్రజలకు ఉండేది. జగన్ అంటే మనకు ప్రజలకు మామూలుగా అందరూ అనుకుంటారు, ఏమనుకుంటా అంటారు తెలుసా? జనం మనిషి జగన్ అనుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు గాలి మనిషి అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆయన గాల్లో తిరుగుతూ ఉంటారు. దావూసు, ఢిల్లీ విమానాల్లో గాల్లో తిరుగుతుంటారు. కాబట్టి జనమంతా అనుకునేది జగన్ ప్రజల మనిషి, గాలి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గాల్లోనే విహరిస్తుంటారు, విమానాల్లో దావూసు, ఢిల్లీ అంతా పోతుంటారు. ఇది వారు జరుగుతుంది. మీ పార్టీ గుర్తు కదా గాలి వచ్చేది, వాళ్ళని ఎందుకంటారు? ఏమండి, గాలి ఇచ్చేది మీ పార్టీ గుర్తు కదా. గాలి కాదండి, గాలి ఇచ్చేది పార్టీ. వారు ఇప్పుడు మొత్తం అంతా ఎయిర్లోనే కదా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనము మన పవన్ కళ్యాణ్ గురించి, ఇద్దరు గురించి మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు డిప్యూటీ సీఎం మంత్రిగా ఉండి పక్కన పోయి తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని మోడీ గారిని వాళ్ళ ఇంటికి పోతున్నారంటే ఇది నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ప్రధానమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఒకటి డిప్యూటీ సీఎం చరిత్ర అంటే ఒకటండి, అవసరం వచ్చినప్పుడు వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట, చరిత్రలో ఉంది, తెలుసు కదా మీకు. అంటే అవసరం ఉంది కాబట్టి అలా చేస్తాడు, ఏం పెద్ద ఇదేం కాదు. అది ఇప్పుడు ఏం అవసరం మీరే మాట్లాడితే కానీ ఇప్పుడు ఏం అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారితో మోదీ గారికి? ఇప్పుడు ప్రభుత్వం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఏదో వారధిగా పనిచేశాడు, వచ్చింది నిలబెట్టాడు. సరే, ఇంటికి పోయాడు. వీళ్ళు తెచ్చింది ఏం చెప్పండి? స్పెషల్ స్టేటస్ ఏమన్నా తెచ్చారా? రాజధానికి ప్రత్యేక నిధులు ఏమన్నా గురించి మాట్లాడారా? పోలవరం గురించి ఏమన్నా మాట్లాడారా? లేకుంటే ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, మీరు పోలవరం కంప్లీట్ చేశారా? ఇప్పుడు పోలవరం అనేది వాళ్ళే ఇప్పుడు కేంద్రం నుంచి
కేంద్రము సరిగ్గా నిధులు ఇవ్వడం లేదు, రాలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మోడీ కాదండి, మా మీరేం జోబులో ఉన్నారు, తెచ్చారో చెప్పాలి కదండి. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇదిగో మా హయాంలో మేము ఇన్ని నిధులు తెచ్చాం. కాదండి శ్రీకాంత్ గారు, మా హయాంలో ఇన్ని నిధులు తెచ్చాం, ఇదిగో ఈ ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసాం, మీరు వచ్చి చేయట్లేదు అనడానికి ఏమైనా ఉన్నాయా ఆధారాలు మీ దగ్గర? ఇప్పుడు ఒకటి, మేము పోలవరంకు దాదాపు మామూలుగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొని వచ్చి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది కేంద్రమే నిర్ణయించి ఫేజ్ 1 ప్రకారము 41.65 ఎంతో కొన్ని మీటర్లు 115 దీనికి దాని టీఎంసీలు ఉండడానికి వాళ్ళే కేంద్రం నిర్ణయించి ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో 45.75 ఏమే ఉంది, 197 టీఎంసీలు రావడానికి ఉంది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు నిన్ననో మననో చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు, అనిల్ కుమార్ గారు యాదవ్ బయట వినిపిస్తే మీరే ఇబ్బంది పడతారు. ఆయన మాట్లాడిన మాటలు పోలవరం కోసం ఎందుకు ఇవన్నీ ఇంకా మళ్ళీ డైవర్ట్ అవుతుంది అదంతా టాపిక్. సరే విజయ్, నేను డైవర్ట్ కాదు, నేను